హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే 1 వీక్ బ్యాక్ నుంచి అయితే జేవీడీ అమౌంట్ అనేది ఎవరికైతే క్రెడిట్ కాలేదో ప్రతి ఒక్కరికి అయితే క్రెడిట్ అవుతూ వస్తున్నాయన్నమాట. గైస్ ఇప్పటికీ కూడా మీకు క్రెడిట్ కాకుండా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నిన్న మొన్న కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే టెలిగ్రామ్లో కూడా నాకైతే అమౌంట్స్ అయితే పడుతున్నాయని అయితే పెడుతున్నాయి అనమాట. కొద్దిమందికి చూసుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. మిగతా వాళ్ళకైతే కొంతమందికి అయితే ఫుల్ అమౌంట్ కూడా క్రెడిట్ అయ్యాయి అనమాట. ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే పడలేదని అయితే నాకు తెలిసింది. చాలామంది స్టూడెంట్స్ అయితే నేను పెట్టిన లాస్ట్ వీడియోకి అయితే కామెంట్స్లో అయితే పెడుతున్నారనమాట. ఇప్పటికీ కూడా ₹1 అయితే పడలేదు అని అయితే. ఒకసారి మీరైతే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు అయితే వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ నుంచి అయితే. అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, అమౌంట్స్ అయితే కూడా పడుతూనే ఉన్నాయి. ఇకపోతే ఎప్పటి వరకు పడతాయి అని అయితే మనకు క్లారిటీ రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎండింగ్ అంటే ఫస్ట్ వీక్ సెకండ్ లేదా థర్డ్ వరకు మాత్రమే మనకైతే ఈ జేబీడీ అమౌంట్ అయితే ఎవరికైతే పడలేదో క్రియేట్ అవుతూ వస్తాయంట. తర్వాత అయితే మనకు పడతాయి లేదా అన్నది అయితే విషయం డౌటే అని అయితే అప్డేట్ రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే మనకు వితిన్ 2 or 3 డేస్లో అయితే మనకు ఎవరికెవరికైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా జేబీడీ అమౌంట్ అనేది హాఫ్ అమౌంట్ కానీ ఫుల్ అమౌంట్ కానీ అకౌంట్లో క్రియేట్ అవుతూ వస్తాయి. ఇకపోతే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారో అనే దానిపైన అయితే మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే జేబీడీ విషయం కదా.